మిస్ అయ్యాం అని అన్నారు. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకు మరి సైలెంట్గా ఉండిపోతావు స్టేజ్ మీద? ఇటు చేసి గొడవ చేసి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నేను క్వశ్చన్ చేసి పాయింట్అవుట్ చేశాక మళ్ళీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయ్యి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద పడి స్కోరింగ్ తగ్గిపోయి ఆల్రెడీ స్కోర్లు రావట్లే సరిగా, ఎందుకు అనవసరంగా. సత్యం మాట్లాడుతుంది చాలాసార్లు, 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మా ప్రాపర్టీ రౌండ్ లో మేము రోప్ తీసుకున్నాం, యమపాశం. ప్రాపర్టీ రౌండ్ అంటే ఒకటే ఉండాలి ప్రాపర్టీ జనరల్లీ. మొత్తం అదే తీసుకుని స్టేజ్ అంతా ఆడాం, డాన్స్ ఆడాం, స్టంట్లు ఆడాం, మొత్తం అంతా చేసాం. వేరే చూడండి టిష్యూ పేపర్ వాడారు. ఒక టిష్యూ కాదు, కొన్ని వేల టిష్యూలు. కొన్నిసార్లు ఏంటంటే ఆ టిష్యూ జేబులో పెట్టుకుని డాన్స్ చేశారు. అంటే టిష్యూతో ఆడటం కాదు, టిష్యూని ఇలా కాస్ట్యూమ్ లో పెట్టుకుని డాన్స్ ఆడారు. నేను అది పాయింట్అవుట్ చేశా. అంటే చాలా పొలైట్ గా చెప్పా, బ్రో నువ్వు ఇట్లాగా టిష్యూని ఇలా పెట్టుకుని ఆడావు, టిష్యూతో ఆడాలి, నువ్వు టిష్యూ నీ దగ్గర పెట్టుకుని ఆడావు, వేరేజ్ మేము రోప్ తీసుకుని స్టేజ్ అంతా ఆడాము అన్నట్టుగా నేను పాయింట్అవుట్ చేస్తే జడ్జెస్ వచ్చేసి అట్లా నీ గురించి ఎందుకు చెప్తున్నావు, వాడి గురించి కదా చెప్పాలి, ఈ గ్యాప్ లో నీ గురించి మీరు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ మీరు డాన్స్ ఆడలేదు సరిగా అని అనేసారు ఒక జడ్జి. అనేటప్పటికి సత్య లేదు మేడం మేము డాన్స్ ఆడాం, అలా అంటారు మీరు, కరెక్ట్ కాదు మీరు అన్నాం అనేసి తను రివర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల మాకు అప్పుడు కూడా సోఫా రాలే. గొడవలు ఆడితే సోఫా రాదు. ఏమో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేనే సత్యాన్ని కంట్రోల్ చేస్తుంటా, వద్దురా లైట్ తీసుకో అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఒక జోడిని బాగా పొగిడేశారు అనుకో, మాకు ఆ మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, మాకు చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పాను అనుకో వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అవుతాం. నేను ఏంటంటే మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాను, 9 ఇద్దామా, 8 ఇద్దామా, 7 ఇద్దామని. నేను అంటాను నువ్వు ఇక్కడ ఒక మార్క్ తగ్గించావంటే అక్కడ 2 మార్కులు తగ్గిపోతాయి మనకి, అక్కడ మొదటిగా మోసంగా వస్తుంది, మనకు కామ్గా 8 ఇచ్చేది, మరి తక్కువ ఇవ్వక ఇచ్చే పాయింట్లు చెప్పి తక్కువ 8 అలా బ్యాలెన్స్ గా ఇద్దాం అంటది. కొన్నిసార్లు ఒప్పుకోదు, నీ ఇష్టం నువ్వే ఇచ్చుకోపో అంటది, నేనే మాట్లాడుతుంది. అప్పుడు నేనే మాట్లాడతా ఇది అని చెప్పి అలా ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను వాళ్ళంతా పొగిడాక మేము తక్కువ మార్క్స్ ఇచ్చి మేము నెగిటివ్ అంటే మేము అందరం పిచ్చోళ్ళ, మేము జడ్జిలు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. అప్పుడు మాకు వాళ్ళు ఒక్కొక్క పాయింట్ తీస్తే 3 మార్కులు తగ్గిపోతాయి. ఇక్కడ నేను అడిగి 1 పాయింట్ తగ్గియడం వల్ల అది అసలుకే నష్టం కదా అది. సో అది నా బ్యాలెన్స్ ప్లే చేయాలని చెప్పి నేను కూల్ చేస్తూ ఉంటదని. ఇంత డ్రామా ఉంటుంది.